నమస్తే అండి. బాగున్నారా? రోజంతా పాపం బాగా పనిచేసి వచ్చి అలసిపోయి ఉంటారు కదండీ! మీలో ఉన్న రసం మొత్తం పిండేసిన నీరసాలన్నిటిని వరుసపెట్టి ఖర్చుపెట్టిచ్చేద్దామని మంచి టమాటా రసంతో మీ ముందుకు మళ్ళీ వచ్చేసానండి. ఇందులో మనం ముఖ్యంగా వాడుకునేవి ఏంటంటే ధర్మాత్ముడు లాంటి ధనియాలు, ఆత్మబంధువులాగా ఆదుకునే ఆవాలు, తల్లిదండ్రుల్లా లాలించే తాలింపు గింజలు, చంటబ్బాయి లాంటి చిలిపి చింతపండు, కొంటిపిల్లలాగా ప్రతి దాంట్లో దూరే కరివేపాకు, టాప్ హీరోలాగా ప్రతి కూరలో నేనే ఉంటాననే టమాటాలు, కొత్త పెళ్లి కూతురులాగా నిత్యం నిగనిగలాడే కొత్తిమీర, పోకిరిలాగా ఓ ఆట ఆడించే పచ్చిమిర్చి, మనూరు పాండవులు వంటి మంచి ఘాటైన మిరియాలు, ఇంద్ర వంటి ఇంపైన ఇంగువ, ఇలాంటి ఇంతటి పసందైన పదార్థాలతో రెడీ చేసేసాం మరి. మీరు కూడా ఇందులో చూపించినట్టు టమాటా రసం తయారు చేసేసుకుని అందమైన అన్నంలో కలుపుకుని తింటారో లేదంటే గ్లాసులో పోసుకుని తాగుతారో మీ ఇష్టం. ఏదో ఒకటి చేసేసి మీ బుజ్జి పొజ్జకి ఓ సరసమైన తోడుని అందించేసి హాయిగా ఈ పూటకి నిద్రపోండి. పొద్దున్న లేచేటప్పటికి దగ్గు అది వేసుకున్న జలుబు అనే విగ్గు రెండు ఆశ్చర్యపోతాయి. ఉంటానండి మరి. జై హింద్.